నమస్కారం. ఇవాళ అమ్రాబాద్ మరియు పదర మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన్ననూరు, తర్వాత ఎల్మపల్లి, కల్పలోనిపల్లి, చిత్తలోనిపల్లి, అమ్రాబాదు, తర్వాత మాధవానిపల్లి, ఇంకా వీటితో పాటు చాలా గ్రామాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికి మించి ఇవాళ ఒక అచ్చంపేట నియోజకవర్గంలోనే 173 కోట్ల బీటీ రోడ్లు వచ్చినాయి. అదేవిధంగా 58 కోట్ల సీసీ రోడ్లు వచ్చినాయి. ఇంకా కొన్ని రాబోతూ ఉన్నాయి. ప్రతి ఊరికి, ప్రతి తండకు, ప్రతి గుడానికి బీటీ రోడ్ వేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడ్డటువంటి అన్ని గ్రామాల్లో మరీ ముఖ్యంగా అమ్రాబాద్ మండలం, పదన మండలం గత 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు పనిచేయలే. మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంది. దాంట్లో భాగంగానే నేను, నాతో పాటుగా మా ఈ గారు, మా నాయకులందరూ కూడా ఇవాళ ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక అచ్చంపేట టౌన్లోనే 5 కోట్ల వరకు సీసీ రోడ్డు ఇచ్చాం. ఇది ఎప్పుడు ఇక్కడ ఒక మడుగులాగా ఉండేది, వర్షం పడితే బురదయ్యేది, నీళ్లు నిల్చుండేది. అదేవిధంగా ఎక్కడ వరద వచ్చినా కొంతమంది ఆ వరదలు కొట్టుకుపోయిండు, ఒకతను చనిపోయిండు. అమ్రాబాద్ టౌన్లో వరదలు కొట్టుకుపోయి చనిపోయినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు లేదు. మరి గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చెరువు తెగిపోతే ఆ చెరువు నీళ్ళన్నీ కూడా డ్రైన్లో పోయేటట్టు యాడ్ చేస్తూ ఉన్నాం. అంటే 5 ఇక్కడ 4 అంటే 10 ఫీట్ల వెడల్పు, ఇంకో 10 ఫీట్ల డెప్త్. ఈ రకంగా 2-3 సైడ్ డ్రైన్లో ఈ టౌను, ఇదే కాకుండా సెంట్రల్లో ఉన్నటువంటి ఆ బజార్లో ఉన్నటువంటి దాని కూడా డ్రైను. అదేవిధంగా ఈ పక్కన ఉన్న రోడ్లో సెంట్రల్ లైటింగు, 50 ఫీట్స్ వెడల్పు ఉన్నటువంటి రోడ్డును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. ఆ దిశలోనే ఇవాళ శంకుస్థాపన దాదాపు 5 కోట్ల సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలు గమనించాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయనటువంటి పనిని మేము చేయగలిగినాం. 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు పని పెట్టి 2 మండలాలు. ఇది నా సొంత మండలం కాబట్టి ప్రజలు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏమేమి కావాలో దాని మీద దృష్టి పెట్టాం. త్వరలోనే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత అమ్రాబాద్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలని ఒక ఆలోచన ఉంది. అదే కాకుండా మధ్యమడుగు, మాచర్ల మధ్యన ఉన్నటువంటి కృష్ణా రివర్ పైన బ్రిడ్జి కానీ, అదేవిధంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో